హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ గోధుమ పిండితోన ఇలాగా గోధుమ పిండిని బాగా కలుపుకొని రౌండ్ లాగా ఇలా చుట్టుకొని గులాబ్ జామున్ చేయాలనుకుంటున్నాను. చూడండి, సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగా ఆయిల్ బాగా వీటి చేసేస్తా. వీటి చేసిన ఆయిల్లోకి గులాబ్ జామున్స్ వేసేసా. బాగా వేగిపోవాలి. చూడండి, ఇలాగా వేగాలి. బాగా మంటను మీడియంలోనే ఉంచుకొని వేయించుకుంటున్నా. ఫస్ట్ మీడియం టు హైలో ఉంచుకొని వేసేసుకోవాలి. బాగా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. బాగా వేగుతాయి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. బాగా ఇలాగ సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. ఈజీగా అయిపోతుంది. గోధుమ పిండి, షుగర్, యాలక్కిల పౌడర్, కాస్తంత ఉప్పు, వంట సోడా మాత్రమే వేసేసుకోవచ్చు. చూడండి, పాకంలో ఇలా వేసుకుంటే గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి. చూడండి, చివరిగా మొత్తం ఇలా వేసిన తర్వాత గులాబ్ జామున్ ఇలా అయింది. చూడండి, ఎంత సూపర్గా ఉన్నాయి. టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటాయి. గోధుమ పిండితో చేసుకుంటే చాలా హెల్దీ కదా ఫ్రెండ్స్. చాలా టేస్టీ కూడా ఉండే. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.